ఎర్రజెండా ముద్దుబిడ్డ సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. పెద్దపల్లి సిపిఎం జిల్లా నాయకులు, సిపిఎం పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సీతారాం ప్రథమ వర్ధంతి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతటి సమస్యనైనా ఇట్టే సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించగల నైపుణ్యం కళా మేధావి అని ఎమర్జెన్సీలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ అసమర్థత తాను విద్యార్థుల సమక్షంలో నిలదీసిన ధైర్యశాలి అన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడంలో విశేష కృషి చేయడమే కాక ఆర్థిక విధానాలను మతోన్మాదానికి దానికి ఉన్న లంకెకట్టును విప్పి చెప్పిన గొప్ప నాయకులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి జ్యోతి, కళ్ళేపల్లి అశోక్, సిపెండి రవీందర్, జిల్లాల ప్రశాంత్, ఆర్ల సందీప్, మధు శ్రావణ్, పూజిత తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ సీతారాం ఏచూరి తన జీవితాంతం ప్రజాసేవకు అంకితమై పనిచేశారు. ప్రజా ఉద్యమాల్లో నిర్మించారు. ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఎంలో ప్రాథమిక సభ్యుడిగా చేరి విద్యార్థి దశ నుంచి పోరాటాల్లోకి వచ్చి సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి ఒక గొప్ప నాయకుడు. అనేక ప్రజా ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించాడు. శ్రమజీవుల యొక్క సమాజ స్థాపనకై ఆయన అలుపెరుగైనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి. తాను బతుకున్నంత కాలం భారతదేశ లౌకిక తత్వాన్ని పరిరక్షించడం కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగానికి వస్తున్నటువంటి ముప్పును ఎదిరిస్తూ అనేక పార్టీలను కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాన్ని, ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుడు.